వచ్చిన అన్న. ఇక్కడ రావాలంటే పోరి ఉండాలి ఫస్ట్ చెప్పాలైతే. ఫ్రెండ్తోనే వచ్చింది అనుకో మొత్తం గవర్నమెంట్ జల్ జాతా బాధ అవుతుంది అన్న. హలో గైస్, బేసిక్ విషయం ఏంటంటే ఈరోజు మనకు కాస్త ఫ్రీ టైం ఉందన్నమాట. సో సిటీలో ఏదైనా వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనిపించింది. చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకు వన్ డేలో, మార్నింగ్ ఈవినింగ్ కవర్ అయ్యేలాగా. బట్ లైక్ అండర్ ద మూన్ అని చెప్పేసి ఒక ప్లేస్ చూసాను నేను. నాకు ఎందుకో అది ఎప్పటి నుంచో ఉందన్నమాట. అండర్ ద మూన్ కొంచెం లేక్ వ్యూ అక్కడ బాగుంటుంది, వెళ్దామని ప్లాన్ చేశాను అనమాట. సో అండర్ ద మూన్ ప్లేస్కి వెళ్ళి అసలు ఏముంటుంది అక్కడ ఏంది చూద్దాం. మనకు ఎల్బీ నగర్ నుంచి 32 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. 2 వేస్ ఉన్నాయి, హైవే నుంచి ఒకటి, తర్వాత అక్కడ గట్కేసర్ మీద నుంచి ఒకటి, లైక్ ఉప్పల్ మీద నుంచి ఒకటి. సో 30 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి అసలు ఎట్లుంటుంది ఏంది ప్లేస్ చూద్దాం అనిపిస్తుంది. సో బండి తీసుకొని ఒక్కరిని ప్లాన్ చేసుకుని వెళ్దామని చెప్పేసి చూద్దాం ఎలా ఉంటుందో. మనం స్టార్ట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో బేసిక్ ఎవరైనా తీసుకొని వెళ్దాం అనుకున్నాను నాతో పాటు. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన 2-3కి, కానీ వాళ్ళు రానని చెప్పారు. నాకు తెలిసి వీళ్ళు రారని కూడా, బట్ ఏదో వాళ్ళని వస్తే బాగుంటుంది అన్న ట్రై చేశాను. బట్ ఎవరు హ్యాండ్ ఇచ్చారనమాట అందరూ. సో స్టార్ట్ అయినాం. కొంచెం ఎండగానే ఉంది. సన్సెట్ టైంకి అక్కడ ఉండేలా ప్లాన్ చేసి మధ్యాహ్నం బయలుదేరాను నేను. సో అంటే 3-4 వరకు అక్కడ ఉంటే సన్సెట్ కొంచెం వ్యూ అని బాగుంటుందా ఏంటి అని నాకైతే హై ఎక్స్పెక్టేషన్ చేయలేను ప్లేస్ మీద. ఎందుకంటే ఒక చిన్న లేక్, కొన్ని ట్రీస్ ఉంటే చూడడానికి బాగుంటుందని అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకనంటే మరీ వెల్ నోన్ ప్లేస్, లైక్ సూపర్ ప్లేస్ అని ఏం కాదు అది. ఇది వచ్చేసి మన బండి. సో బేసిక్ ఏంటంటే నేను బైక్ మీద ఇంతకుముందు తమిళనాడు రైడ్ మొత్తం చేసిన, బట్ మళ్ళీ బండి మీద వీడియోస్ చేయలేదు ఎప్పుడు. అంటే బండితో ట్రావెల్ చేసినాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను అనమాట. చూడాలి. గట్కేసర్కి వచ్చిన తర్వాత ఒక రోడ్డు మనకు సర్వీస్ రోడ్లో చూపిస్తుంది అనమాట, గట్కేసర్ హైవే నుండి. సో చాలా బాగుంది, చెట్లతో ఎవరు లేరు. సర్వీస్ రోడ్లో వెళ్తుంటే బాగుంది, కానీ భయం కూడా అవుతుంది తెలుసా. అంటే ఎవ్వరు లేరు పబ్లిక్, మన ఒక్కరే వెహికల్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం చెట్లు నిశ్శబ్దంగా ఉండేసరికి కొంచెం భయంలాగా అనిపిస్తుంది మధ్యాహ్నం కూడా. సో రోడ్ మాత్రం బాగుందనమాట. వెయిట్ చూపిస్తా. ఇది గట్కేసర్ నుంచి ఒక చిన్న సర్వీస్ రోడ్ వస్తుంది అనమాట. సర్వీస్ రోడ్లో మనం వెళ్తే ఇట్లుందనమాట పరిస్థితి. మొత్తానికైతే మనం స్టార్ట్ అయిపోయి మన బండి మీద అలా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక్కలమే బాగుంది వెదర్ కూడా. అంటే కొద్దిసేపు ఎండ ఉండే అక్కడ ఉన్నంతసేపు, కానీ ఇక్కడ మంచిగా ఉందన్నమాట. ఉప్పల్ నుంచి ఆ పిరితే కూడా దాటే వరకు ఎట్లుంది తెలుసా, దారుణమైన ట్రాఫిక్. అర్ధగంట పట్టింది నాకు. ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది భయ్య. కొద్దిసేపు మధ్యలో క్లైమేట్స్ అంటే మొత్తం మబ్బుల్లాగా వచ్చి మంచిగానే ఉండే, కానీ అది సంగతి. ఎండ బీభత్సంగా ఉంది. ఇంకా జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. 5 కిలోమీటర్స్ ఉంటే వెళ్ళిపోతాం, 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట. సో ఎక్స్పెక్ట్ చేసేలేం కాబట్టి డిసప్పాయింట్ కామ్ మోస్ట్లీ. అడిగి పోయిన తర్వాత చూసి ఎట్లుంది ఏందనేది తెలుసుకోవచ్చు మనం. అది సంగతి. సో మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన ప్లేస్కి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందంటే. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇదనమాట. సో బేసిక్ విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ నోట్ ఉంది ఒకటి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, అక్కడ ఏం రాసిందనంటే అండర్ ద మూన్ పర్యాటక ప్రదేశం కాదు, మరియు సురక్షితమైన ప్రదేశం కాదు, కావున రాకపోకలు నిషేధం అని చెప్పేసి రాసింది అన్నమాట బోర్డు క్లియర్గా. సేఫ్ ప్లేస్ కాదు, ఇక్కడికి ఎవరు రావద్దు, టూరిస్ట్ ప్లేస్ కాదని రాస్తుంది. మనల్ని మాత్రం దాన్ని హైప్ చేసి పడేసారు అనమాట. సో వెహికల్స్ వెళ్తున్నాయి, కార్లు, బైక్లు అవి లోపలికి. మనం కూడా వచ్చేసినాం నియర్ బై. సో లోపలికి వెళ్ళి లుక్ ఎట్లా చూసేద్దాం. మనం అక్కడ అడ్వెంచర్స్ కానీ రిస్క్లు కానీ చేస్తే జస్ట్ ఎట్లుంది ఏందనేది జస్ట్ ఒకసారి చూసేసి వస్తాం అంతా. ఇక్కడ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి ఎంట్రీ అయితే మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ ఏంటంటే కంప్లీట్గా మనకి తార్ రోడ్ లాగా ఉంటుంది, మట్టి రోడ్డుతోని. సో అదే రూట్లో మనకు 2 కిలోమీటర్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది. కంప్లీట్గా మొత్తం ఏంటంటే పొలాల మధ్యలోంచి చిన్న విలేజ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే రూటు 2 కిలోమీటర్స్ మొత్తం ఎంతే ఉంటుంది. పాయింట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఇట్లనే ఉంటుంది అనమాట మొత్తం. ఇప్పుడే వచ్చినాం అనమాట. ఇది ఎంట్రీ గేట్ లాగా ఉంది, లోపలికి వెళ్తే వస్తుంది ఉంటుంది. మనం వచ్చే రూట్ అంతా యాక్చువల్గా మొత్తం మట్టి రోడ్ అనమాట. కొంచెం స్కేరీగానే ఉంది, ఎవ్వరు ఉండరు, పొలాలు ఉంటాయి, మొత్తం కొంచెం భయంకరంగానే ఉంది వాస్తవానికి. గ్యాంగ్ లాగా వస్తే ఒక 4 ఫ్రెండ్స్తో కానీ అట్లా వస్తే సేఫ్ సైడ్. కొంచెం కప్పులు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్లేస్ అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే సెక్యూరిటీ ఉండదు ఫస్ట్. మొత్తం చెట్లు, చిన్న దారి, కొంచెం భయంకరంగా ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే మనం పాయింట్కి రీచ్ అయినాం అనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలి. జస్ట్ వ్యూ ఎంట్రీ అయింది మనకు లేక్తోని అనమాట. మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి యూకాలిప్టస్ ట్రీస్.
అక్కడికి వెళ్తే మెయిన్ పాయింట్ వస్తుంది. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇది లేక్ వ్యూ అనమాట మొత్తం. వెళ్ళాలంటే రూట్ మాత్రం ఎట్లుందనమాట. వెళ్తే బండ్లు సేఫ్గానే, నో ప్రాబ్లం. మొత్తానికి మనమైతే అండర్ ది మూన్ ప్లేస్కి రీచ్ అయ్యామన్నమాట. సో దీన్ని యూటీఎం అని అంటారు. మనకి గూగుల్లో కూడా యూటీఎం లేక్ వ్యూ అని కొడితేనే వస్తుంది, అండర్ ది మూన్ అని కొడితే చూపించట్లేదు అనమాట. మన దగ్గర ఒకటి 360 కెమెరా కూడా ఉండే, దాంట్లో కొన్ని షార్ట్స్ కూడా ట్రై చేశాను నేను. సో పబ్లిక్ ఎవరు లేరు అని చూస్తున్నారా ఏంటి? సో నేను కొంచెం లోపలికి వచ్చాను అనమాట. సో పబ్లిక్ అంతా బయట ఏమంటారు, ఒక లేక్ లాగా ఉంటుంది, లేక్ వ్యూ దగ్గర ఉన్నారు. నేను ఈ యూకలిప్టస్ ట్రీస్ మధ్యలో నుంచి ఒక వీడియో తీద్దామని చెప్పేసి లోపలికి వచ్చాను. మనమైతే ఇప్పుడు అండర్ ది మూన్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇది ఏంటి అని అంటే లైక్ హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి కీసరగుట్ట దగ్గర ఉంటుంది అనమాట. కీసరకి అంటే బాగుంది ప్లేస్. మనకు వన్ డే అట్లా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అనమాట. లైక్ ఫ్యామిలీతోని, లైక్ నేనైతే ఫ్యామిలీని రికమెండ్ చేయను అబ్బా, ఓకేనా. ఎందుకంటే జస్ట్ ఫ్రెండ్స్తో రావచ్చు, చిల్ అవ్వచ్చు అంతే తప్ప మీరు ఫ్యామిలీతో ప్లాన్ చేసారంటే మొత్తం రాకండి. ఇక్కడికి పోరగాలు వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారు, మంచిగా తాగుతున్నారు, చిల్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీతో వస్తే, లేడీస్తో వస్తే అంత సేఫ్ కాదు. ఎక్కువ శాతం ఏంటంటే లైక్ కపుల్స్ ఉన్నారనమాట. కొంచెం ప్రైవసీగా అట్లా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కానీ, కొంచెం ఇక్కడ మొత్తం యూకలిప్టస్ ట్రీస్తోని బాగుంది ఎన్విరాన్మెంట్ కానీ, ఇది కానీ చూడడానికి లైక్ టైం స్పెండ్ అవుతుంది, కొంచెం మంచిగా ఉంటుంది అంతే. అంతమించి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ. నేను అక్కడ వెళ్ళిన రోజు ఒక బర్త్డే సెలబ్రేషన్ కూడా జరిగింది అనమాట అక్కడ. సో చిన్న పాపది బర్త్డే ఉండే. సో ఈ ట్రీస్ మధ్యలో పెట్టి మొత్తం సెటప్ లాగా చిన్న సెటప్ పెట్టుకొని, కెమెరామెన్ పెట్టుకొని వాళ్ళు ఆ బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఫస్ట్ బర్త్డే అంట. సో చిన్నగా బడ్జెట్ ఫ్రెండ్లీలో భలే అనిపించింది నాకు ఇది క్యూట్గా. అండర్ ది మూన్ ఉన్న ప్లేస్ ఏంటంటే ఒక చిన్న లేక్ వ్యూతో పాటు యూకలిప్టస్ ట్రీస్ ఉంటాయి అనమాట సైడ్కి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఏమంటారు దీన్ని, లేక్ వ్యూ. సో ఈవినింగ్ టైంలో క్లౌడ్స్ కానీ అది కానీ వెదర్ బాగుంటుంది నేను వెళ్ళిన రోజు. ఇవి పక్కనే ఉన్నటువంటి యూకలిప్టస్ ట్రీస్. సో ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. సో వ్యూ బాగుంటుంది చూడడానికి, కాస్త టైం స్పెండ్ అవుతుంది, మరి ఓవర్గా అని చెప్పలేము. సో నేను వెళ్ళిన రోజు సండే అనమాట, చాలామంది క్రౌడ్ కూడా ఉండే. ఈవినింగ్ టైం అవుతున్న కొద్దీ చాలామంది వస్తున్నారు అనమాట అక్కడికి. సో ఫ్రెండ్స్తో కానీ, గ్యాంగ్స్ కానీ, ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి కొన్ని. సో పొరగాలు ఏంటంటే మంచి చిల్ మోడ్లు ఉన్నారు, మందు కింద తెచ్చుకొని తాగడం, అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కువగా అనిపించింది నాకైతే. సో పక్కనే కొండలు, చిన్న చిన్నవి హిల్ స్టేషన్స్, ఓకే. తర్వాత మొత్తం లేక్ వ్యూ బాగుండే. ఇగో అన్న, ఇక్కడ వచ్చిన అన్న, ఇక్కడ రావాలంటే పోరి ఉండాలి ఫస్ట్ చెప్పాలైతే. ఫ్రెండ్తోని వచ్చింది అనుకో, మొత్తం గాన్విడి జల్జాత బాధ అవుతుంది అన్న. మొత్తం చూసుకోవాలన్న, మొత్తం లవర్స్ బాయ్ ఉన్నారు ఇక్కడ. మా దోశ ఏదో ఒకటి చెప్తారంట, చెప్పు. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, మా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మాతోటి. ఒకసారి ఆయన రియాక్షన్ చూసుకొని ఒక్కరికి వచ్చినందుకు, ఒక్కనే రాలే, 3 మెంబర్స్ వచ్చినాం. కానీ అదే బాధ అన్న. సో అదే బాధ అన్న, వీళ్ళది అదే బాధ. అదే బాయ్, మా ఉంది ఇప్పుడు రీసెంట్గానే బ్రేకప్ అయింది అనుకోండి. మళ్ళీ ఈడ వచ్చిన ఆడ ఆ ట్రీ మీద రాసేసిండి ఇట్లా బ్రేకప్ అని, ఫోటో గిట అంతా ఏం చెప్పాలా. ఇప్పుడు 5 years రిలేషన్షిప్ అన్న, 5 years బ్రేకప్ అయిందని అమ్మన్నా. ఏం చేద్దాం, అట్లనే ఉంటుంది బాయ్. నువ్వు ట్రూ చేస్తే అదే ఇప్పుడు पैसा जमा చేస్తున్నా, పైసలు ఇస్తే कमा ले रहा पूरा, बच्चा क्या तो भी करेंगे बल्कि ड्रीम लगा लिया भाई. इधर ले लेके आ तुम अच्छी बच्ची को, मैं भी एक टाइम पे షాదీ होने के बाद मगर షాదీ होने के बाद भाई. ఎందుకంటే ఈరోజు మస్తు బాధ కనిపిస్తుంది నాకు అది చూడంగానే మొత్తం. సరే గైస్, మొత్తం లవర్ స్పాట్ ఇక లవర్ స్పాట్ అంతే ఓపెన్ ఓపెన్ అది అంతే పండుగ ఉంటుంది. సో అన్నకి సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి అన్న, లైక్ చేయండి. సో ఈ చిన్న కాన్వర్జేషన్ని సపోర్ట్ చేయండి అని. ఇంకా థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ మనకి కొంచెం కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడే ఆపి ఇక్కడ నుంచి కార్లో వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళదు కారు. సో అక్కడ నేను మంచి టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఇంకా ఇక్కడికి వచ్చి మనం ఒక 3 hours టైం స్పెండ్ చేసినాం.
6కి అట్లా 6:15కి అట్లా రిటర్న్ అవుతున్నాం. మేము రిటర్న్ అవుతున్న టైంలో పోలీసులు వచ్చారనమాట. అందరం చెక్ చేసి పంపిస్తున్నారు, డ్రింకింగ్ చేసి అయింది అని క్లాస్ వీక్ పంపిస్తున్నారు అనమాట. లక్కీ ఏంటంటే జస్ట్ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం కాబట్టి చూపించినవి వెళ్ళిపోమని చెప్పిండు. ఆడ ఫొటోస్ అంటే జస్ట్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ అవ్వలేదు తీయడానికి. క్లాస్ గట్టినే ఎక్కుతారు అనమాట. ఈవినింగ్ ఎవరిని ఎలా లేదంటే ఎట్లా వచ్చింది మీరు అది అని చెప్పేసి. సో చాలామంది ఏంటంటే ఈవినింగే చాలా ఎక్కువ మంది వస్తారు వాస్తవానికి. సో మధ్యాహ్నం తక్కువనే ఉండే. సో ఈవినింగ్ క్రౌడ్ ఎక్కువైంది బాగా, అది కూడా సండే రోజు కాబట్టి. సో అదనమాట సంగతి. పోలీస్ చెకింగ్ అయితే గట్టిగానే నడుస్తుంది. చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద గ్యాసులు తెచ్చుకొని వండుకుంటారు. బాబు ఇక్కడ అన్నాలు మొత్తం అంత ప్లానింగ్ వేరే ఉంది కథ. అన్నాలు వండుతారు, మంచి ఫ్యామిలీస్, కేక్ కటింగ్లు అవన్నీ ఉన్నాయి. ఓకే, మంచిగా జరిగింది మొత్తం.